ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. నిన్న పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ప్రతివాదుల తరపు న్యాయవాదులు ఇవాళ తమ వాదనలు వినిపించనున్నారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న కారణంగా మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాల రద్దుతో పాటు తాజాగా పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలపై హైకోర్టు విచారించింది. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గ్రూప్ 1 పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. గత విచారణలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు అటు హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో గ్రూప్ 1 సెలక్షన్ లిస్ట్ ను రద్దు చేస్తూ సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మెయిన్స్ ని పునర్మూల్యాంకరణకు సంబంధించిన విషయంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. మూల్యాంకన పారదర్శకంగా జరిగినట్టు కూడా ఇప్పటికే ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ స్టే విధించింది. ఈ రోజు గ్రూప్ 1 నియామకాలపై అంటే గ్రూప్ 1 నియామకాలు చేపట్టవచ్చు అను తుది తీర్పుకు లోబడి ఈ నియామకాలు చేపట్టాలంటూ కూడా గతంలోనే డివిజన్ బెంచ్ ఆదేశాలు జరిగింది. ఈ రోజు మరొకసారి పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో పాటు ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు కూడా విని మరి ఎలాంటి తీర్పు ఇస్తున్నది కూడా చూడాల్సింది చెప్పొచ్చు అని.